ఇంతకు ముందు మనకి ఇంతలా లివ్ ఇన్ రిలేషన్ల కాన్సెప్ట్ అనేది కనిపించలేదు. ఇప్పుడు ఇంతలా అవడం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ల దాకా కేసులు వెళ్ళడం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, దీంతో పాటుగా ఒకరి మీద ఒకరు కేసులు ఫైల్ చేసుకోవడం, చీటింగ్ అనేది కావచ్చు, ఇన్ని రకాల కేసులు మళ్ళీ లావణ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చాయి. ఎలా చూడొచ్చు అంటారు వీటిని? మేడం ఒక విషయం చెప్తాను మేడం. ఈ టాపిక్ పేరే అన్నారు, చర్చ. టాపిక్ టైటిల్ ఏమిటంటే లివ్ ఇన్ రిలేషన్. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్. ఎక్కడ లివ్ చేస్తున్నాం రిలేషన్షిప్ లో? లేదు. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ పోయిందండి. సో ఇక్కడ ఏమైందంటే ఇదివరకు ఏంటంటే బాండింగ్ ఉండేది, ఒక కమిట్మెంట్ ఉండేది. ఒక భార్యాభర్తల అనుబంధం కానివ్వండి, లేదంటే పేరెంటింగ్ కానివ్వండి, ఏదైనా ఒక కమిట్మెంట్ ఉండిందండి. ఈ రోజు కమిట్మెంట్ ఎక్కడ కనబడుతోందండి? ఉన్నారు. నేను భార్యాభర్తలు అవగాహనతో ఉన్నారు, భార్యాభర్తలు కలిసి లేరు అని చెప్పడం కాదండి. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చూసుకుంటుంటే ఈగో ప్రాబ్లమ్స్, అంటే నువ్వు నేను ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అనేది ఎప్పుడైతే మన మనసులో స్టార్ట్ అవుతుందో, ఈక్వాలిటీ అనే పదంతో పాటు ఈగోయిజం అనేది కూడా ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎప్పుడైతే నువ్వు నేను సమానం అనుకున్నావో, ప్రతి దాంట్లో నాతో నువ్వు సమానమే, నేను నీకన్నా ఎక్కువ కాదు, నేను నీకన్నా తక్కువ కాదు అనేటువంటి. నేనేం చెప్తానంటే మేడం, ఒక భార్యాభర్తల మధ్య సమానము కాదు, సమానత్వము కావాలి. అంటే మీరు అడగచ్చు సమానం. సో మరి ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళని భార్యాభర్తలు ఓన్లీ పార్ట్నర్స్ కింద చూడాలి. చెప్తాను మేడం, నేను చెప్తున్నాను మీకు. నేను సమానానికి సమానత్వానికి డిఫరెన్స్ ఏంటంటే, భార్యాభర్తలు సమానం అనుకోకుండా సమానత్వము అని ఒక డెఫినేషన్ ఇచ్చాం అనుకోండి. ఇది నా పర్సనల్ పర్సెప్షన్. సమానత్వం అంటే ఏంటి? ఒక భార్యాభర్తలు ఒక త్రాసు అనుకోండి. భార్యకి ప్రాబ్లం వచ్చినప్పుడు భర్త నిలబడాలి, మన ఇద్దరం ఈక్వల్, నీ ప్రాబ్లం నా ప్రాబ్లం. సో నీ ప్రాబ్లం ఉన్నప్పుడు నీ బర్డెన్ నేను తీసుకుంటాను, దెన్ అగైన్ లెట్ us మేక్ ఈక్వల్. అలాగే భర్తకి ప్రాబ్లం ఉంటే భార్య నీ ప్రాబ్లం నా ప్రాబ్లమే, నీ బర్డెన్ నేను తీసుకుంటాను, లెట్ us మేక్ ఈక్వల్. అది సమానత్వం అంటే. అంతేగాని ప్రతి పనిలో నువ్వు సమానం నేను సమానం, నేను కూరలు జరిగితే నువ్వు కట్ చేసి పెట్టి, అది కాదండి సమానం అంటే. ఆ కాన్సెప్ట్స్ ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుందంటే రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి. ఇప్పుడు మేము ఉన్నామండి, నేను ఐఎమ్ 60+. ఇఫ్ యూ టేక్ ద రిలేషన్షిప్స్ ఆఫ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అరౌండ్ 35 years బిఫోర్, అసలు ఈ డిస్కషన్స్ లేవండి. భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, అసలు ఈ డిస్కషన్స్ ఏంటంటే అర్థం లేదు. కౌన్సిలింగ్స్ అనేవి ఉండకపోయాయి. అసలు ఈ డిస్కషన్స్ ఏంటి? నాకు ఈ రోజుల్లో కూడా భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది తెలీదా? తెలియకుండానే పెళ్లి చేసుకుంటున్నారా? పిల్లల్ని ఎలా పెంచాలి అనేది తెలీదా? తెలియకుండానే పిల్లల్ని తెలుసండి. భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలి తెలుసు, వాళ్ళిద్దరి మధ్య ఎలా ప్రేమ అనుబంధాలు ఉండాలి తెలుసు, అన్నీ తెలుసండి. కానీ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే, దెర్ ఇస్ నో రైట్ అండర్స్టాండింగ్. ఎప్పుడైతే రైట్ అండర్స్టాండింగ్ అనే వర్డ్ మిస్ అయిందో, అప్పుడు నువ్వే నేనే. ఎంత ప్రేమగా కలిసి ఉంటున్నారంటే, ఎప్పుడు విడిపోతామో తెలియదు అన్నంత ప్రేమగా కలిసి ఉంటున్నారండి ఇప్పుడు ఉన్నటువంటి సమాజం. దురదృష్టకరమైనటువంటి విషయం. సో దీన్ని ఎట్లా చేయాలి ఏంటంటే, ఇంకెవరికి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలండి. ఇప్పుడు మనం ఇవన్నీ కౌన్సిలింగ్స్ ఇవన్నీ ఉంటాయండి. ఎప్పుడు దాకా ఉంటాయండి? అవతల మనిషి మన మాట వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడే కౌన్సిలింగ్స్ అన్నీ ఓకే అవుతాయండి. నా మాట నేను చేసేది నేనే చేస్తాను, కౌన్సిలింగ్ ఎంతవరకు చేయగలుగుతామండి? సో మనుషుల్లో ఈక్వాలిటీ కాదండి, ఒకరినొకరు అర్థం చేసుకుని ఇద్దరూ సమానంగా ఆ ఇష్యూస్ని షేర్ చేసుకుని కలిసిమెలిసి లివ్ ఇన్ అన్నప్పుడే ఆ లివ్ ఇన్ అనే పదార్థానికి రిలేషన్కి అర్థం అనేది వస్తుందండి. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న రాజ్ తరుణ్ కేసులో కనుక అయితే, ఫర్ ఎగ్జాంపుల్, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే బిఫోర్ మ్యారేజ్ రిలేషన్షిప్ ఏంటి నాకు అసలు అర్థం కాలేదు. ఆ వర్డే నాకు తెలియదండి. అంటే ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఒక ఫ్రీడమ్ అనేది ఉంటుంది, ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు అనే కాన్సెప్టే కదా. పెళ్లి అనే బంధంలో ఒకటయ్యే ముందు ఒకరంటే ఒకరేంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఇష్టాలు ఏంటి అనేది. వీళ్ళ రిలేషన్ 11 ఏళ్ళ నుంచి కంటిన్యూ అవుతుంది. అంటే 11 ఏళ్ళ వరకు వాళ్ళకి వీళ్ళు అర్థం కాలేదని మనం అర్థం చేసుకోవాలా? ఏమని అర్థం చేసుకోవాలి? దిస్ ఆర్ ఆల్ థింగ్స్ టు బి డిస్కస్డ్ అండి. ఇప్పుడు అంటే నేను రైట్ మాట్లాడుతున్నానా, కరెక్టా రాంగ్ అనేది నాకు తెలియదు, కానీ 11 సంవత్సరాలు మేము కలిసి ఉన్నాము వితౌట్ మ్యారేజ్ అనే దాన్ని ఏ రకంగా మనం తీసుకోవాలి ఈ సమాజంలో? ఈ రోజున నేను ఇప్పుడున్న సమాజాన్ని ప్రశ్నిస్తున్నానండి. దిస్ ఈస్ ద క్వశ్చన్ టు ద సొసైటీ. ఒక ఇద్దరు యువకులు మేము 11 సంవత్సరాలు కలిసి ఉన్నాము, మ్యారేజ్ అయినట్టుగా ఎక్కడ, అంటే పబ్లిక్ గా మ్యారేజ్ అయినట్టు ఎక్కడ మనకి ప్రూఫ్ లేదు. యాక్చువల్గా ఈ రోజున మన పరిస్థితి మనకి సంబంధించి. సో ఏంటంటే ఈ సమాజం ఎటుపోతున్నాం మనం?
చట్టబద్ధత అయితే ఉంది కదా అక్కడ, అన్లాఫుల్ అన్నారు, లేకుంటే నాట్ ఇల్లీగల్ అన్నారు, క్రిమినల్ అఫెన్స్ కాదు అన్నప్పుడు వాళ్ళకైతే చట్టబద్ధత ఉంది. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఎలా ఇప్పుడు చట్టబద్ధత ఎప్పుడు వస్తుందంటే మ్యారేజ్ అయితేనే కదా చట్టబద్ధత అనేది కలిగేది. ఎగ్జాక్ట్లీ. వితౌట్ దేర్ ఈజ్ ఎ లీగాలిటీ ఆఫ్ మ్యారేజ్, హౌ కెన్ వీ సే ఇట్ ఈస్ ఎ లీగల్ మ్యారేజ్? లీగల్ మ్యారేజ్ మీన్స్ ఇట్ షుడ్ బి లీగల్లీ పర్మిటెడ్. అది డాక్యుమెంట్ ఉండదా? ఇప్పుడు మనం శాస్త్రబద్ధంగా పెళ్లి చేసుకున్నానికి అగ్రిమెంట్లు ఏం లేవు కదండి. బట్ అది లీగల్ మ్యారేజేగా, వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ లీగల్ మ్యారేజ్. దాన్ని రిజిస్టర్ చెయ్యం మనం. రిజిస్టర్ మ్యారేజ్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం కానీ మన ఇళ్లలో పెద్దల కూర్చొని చేసే పెళ్లిళ్ళు ఏమో రిజిస్టర్ మ్యారేజ్లో తిరిగి మనం వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవట్లేదుగా. వీసాకి కావాలంటే పోయి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటాం, అవును. పాస్పోర్ట్ కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్. బట్ యాజ్ ఎ రిలేషన్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ రిజిస్టర్డ్ మ్యారేజ్ సర్టిఫికేట్ కదా, బట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ లీగల్ మ్యారేజ్. ఎగ్జాక్ట్లీ. సో అలాగా ఒక పెద్దల సమక్షంలో 10 మంది ఒక మ్యారేజ్ లాగా అవ్వడమో, లేదా అకార్డింగ్ టు ద లా కూడా రిజిస్ట్రేషన్గా మ్యారేజ్ అవ్వడమో ఒక పద్ధతి ప్రకారము, అది ఒక చట్టబద్ధత అని చెప్పుకోవచ్చు. కానీ 11 సంవత్సరాలు అంటే నా పర్సెప్షన్ చెప్తున్నాండి, 11 సంవత్సరాలు కలిసే ఉన్నాము అంటే నేను ఎలా అర్థం చేసుకోవాలనేది మీకు అర్థం కావట్లేదు.